అందిస్తా ఉన్నాను. అదేవిధంగా కొరగంటిపల్లి గ్రామం నుంచి గోపి గారు బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇప్పుడున్న కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ గ్రామాల్లో ప్రజలకు సహాయ సహకారాలు కానీ అందాలంటే ఆయన కూడా ఆర్గనైజేషన్ లో ముందుండి పార్టీని ముందుండి నడిపించినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో కూడా వచ్చి వారి యొక్క అనుచరులను వాళ్ళను కాంగ్రెస్ పార్టీలో చేర్పించడానికి ముందుకు వచ్చి అదే యాక్టివ్ గా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాడని ఆయనకు కూడా ఆయన నమ్ముకున్న ప్రజలకు మేలు జరుగుతుందని మనస్ఫూర్తిగా గోపి గారిని కూడా అభినందిస్తా ఉన్నాను. మీరు రాబో కాలంలో కూడా ఇక్కడ ఐకమత్యంగా నాయకులకు కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా మొన్న ఏదైతే ఎలక్షన్ లో కొట్లాడినామో ఎలక్షన్ లో ఏదైతే విజయం సాధించినామో అదే విధంగా అందరం ఐకమత్యంతో ఒకరి కాలు బట్టి ఒకరు గుంజకుండా ఒకరు ముందలు పోతే ఆ ముందలు పోయే వ్యక్తిని కూడా మనం ఇబ్బందులు పెట్టకుండా అందరం కలిసి ఒకే మాట మీద నిలబడుతూ మనం కష్టపడేటోని ఎటువంటి తత్వం ఉన్నోన్ని అటువంటి విధంగా ప్రమోట్ చేయాలి. కానీ ఎవరో ఎదుగుతుంటే కొంతమంది వ్యక్తిగతంగా 99% మంచిగా ఉన్న 1% మాత్రం ఎదిగే వ్యక్తిని చూసి కాలు బట్టి గుంజి వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కొంతమంది చేయాలనుకుంటే ప్రకృతి దైవము పరిస్థితులన్నీ కూడా ఉంటాయి, అవి కూడా చూస్తాయని చెప్పి తెలియజేస్తూ ఎవరి కష్టం వల్ల మిగులుతుంది. మనం జీవితం శాశ్వతం కాదు, భగవంతుడు మనకి ఇచ్చిందే వరం అనుకోవాలి. దానికి ఉదాహరణ గల్లీ నుంచి క్యాబినెట్ వరకు సర్పంచ్ నుంచి మంత్రి వరకు ఎదిగినటువంటి మా శ్రీహరణ గారిని మీ అందరికీ ముదిరాజు బిడ్డగా ఉదాహరణగా చూపిస్తూ అంటే ఉన్నోనికే పదవులు వస్తాయి లేనోనికి పదవులు రావు అనడానికి కూడా ఏమాత్రం వీలు లేకుండా నేను సర్పంచ్ గా ఉన్న పనుజు శ్రీహరణతో నాకు అనుబంధం ఉంది. మిత్రునిగా ఫామ్ హౌస్ పోయి తిని చాదాగి కూర్చొని వచ్చేటోళ్ళం మేమందరం కూడా. ఫామ్ హౌజులు పోయినాయి, భూములు పోయినా కానీ మొక్కవోని ధైర్యంతో అన్ని ప్రజల కోసం అమ్మకుండా ప్రజల కోసం ప్రజల వెంటనే ఉంటూ నిక్కవని ధైర్యంతో ఎన్ని దెబ్బలు తిన్నా నేను చూస్తా ఉన్నాను కదా. మేమన్నా ఒకప్పుడు ఏం రాజకీయ అనుకున్నాం కానీ ఒక పిచ్చి పట్టినట్లుగా అంటే ఏదైనా ప్యాషన్ ఉంటే ఆ సీట్ లో కూర్చున్న వారు కూడా కష్టపడే తత్వం ఆయన చూసి నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సర్పంచ్ నుండి క్యాబినెట్ హోదా వరకు ముదిరాజ్ బిడ్డగా ఎదిగి మంత్రిగా కూర్చున్నందుకు మనస్ఫూర్తి అన్నగారికి చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీలో మేమందరం కూడా కష్టపడతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్.